హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు. కోర్టు దగ్గర బాంబ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు. కోర్టు దగ్గర బాంబ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు. కోర్టు దగ్గర బాంబ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ముఖ్యంగా ఈమెయిల్ ద్వారా ఒక మెసేజ్ రావడంతో ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ తోటి పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం న్యాయవాదులందరూ కూడా వారు అంటే కోర్టు లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ఈ సమాచారం రావడంతో వారందరినీ కూడా బయటికి పంపించి ప్రస్తుతం సిబిఐ కోర్టుతో పాటు ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆ బాంబు స్క్వాడ్ అయితే మాత్రం తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పటికే గత నెల రోజుల నుంచి మనం చూసినట్లయితే హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మరోవైపు లోక్ భవన్ కావచ్చు, ఇటు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్గా చేసుకొని బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి కాల్స్ అన్నీ కూడా ఒక ఫేక్ కాల్, మరోవైపు ఫేక్ ఈమెయిల్స్ గానే గుర్తించడం జరిగింది. కానీ ఈరోజు నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి ఈమెయిల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ కోర్టుని పేలుస్తామంటూ కూడా ఒక మెయిల్ రావడం జరిగింది. ఆ మెయిల్ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. చెప్పండి, ఏంటి ఒక్కసారిగా న్యాయవాదులందరూ విధులు బహిష్కరించి బయటికి రావడం జరిగింది? విధులు ఉన్న సమయంలో అందరినీ పోలీసులు బయటికి పంపించారు. ఏంటి 11:30 ప్రాంతంలో ఒక ఈ మెయిల్ వచ్చిందని చెప్పేసి ఎంహెచ్జే గారు లేకపోతే ఇక్కడ సిబిఐ జడ్జి గారు వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్కి వచ్చిందని సమాచారం ఉందంట. అది ఫేకా లేకపోతే కాదా అనేటువంటిది డాగ్ స్క్వాడ్ వచ్చింది, పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, అంతా తనిఖీలు చేస్తున్నారు. ఈలోపు ఎవరైతే ఉన్నారో లోపల ఉన్నటువంటి సిబ్బంది కానీ జడ్జెస్ కానీ మొత్తం అడ్వకేట్లు కానీ అందరినీ అలర్ట్ చేసి బయటికి పంపడం జరిగింది. తర్వాత వెంటనే అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. అది మరి ఫేక్ అయింది అనేటువంటిది మొత్తం సమగ్రంగా ఒక్కసారిగా నాంపల్లి కోర్టుకి బాంబు బెదిరింపు అంటే కొంత ప్యానిక్ సిచ్యువేషన్. ఎందుకంటే వందలాది మంది కోర్టు లోపల ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఫిర్యాదుదారులు, పిటిషనర్స్, అడ్వకేట్స్ అందరూ లోపల ఉంటారు. ఆ సమయంలో ఎట్లుండింది సిచ్యువేషన్ అంతా భయాందోళన గురై వేలాది మంది ఉన్నారు, వందలు కాదు వేలాది మంది లోపల నిమగ్నమై ఉన్నారు. చాలా బిజీగా సిబ్బంది, జడ్జెస్, ఆర్గ్యుమెంట్స్, క్రాసు, చీఫ్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒకేసారి బాంబు పెట్టింది అనేటువంటిది అనేవరకే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. జడ్జెస్ వాళ్ళకి మెయిల్ రాగానే ఇదేదో పెద్ద ఇది జరుగుతుందని చెప్పేసి పాపం వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఉన్నటువంటి పనులు పక్కన పెట్టేసి అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేయడంతో అందరూ బయటికి రావడం జరిగింది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం బాంబు స్క్వాడ్తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. లోపల కోర్టు లోపల ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, మరోవైపు పిటిషనర్స్ కావచ్చు, ఇతరత్ర ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి బయటికి పంపించడం జరిగింది. వచ్చినటువంటి మెయిల్ అనేది ఫేక్ మెయిలా ఏంటనేది మరికొద్ది సేపట్లో పోలీసులు అయితే మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టును అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో బాంబు స్క్వాడ్తో తనిఖీలు అయితే ముమ్మరం చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. भैया फर्स्ट फ्लोर चेक करो।